నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। ఘనంగా 15 ఆగస్టు వేడుకలు, వాడవాడల రెపరెపలాడిన మూవన్నెల జెండా। ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, వ్యవసాయానికి పెద్దపీట, అన్ని వర్గాల ప్రజా ప్రయోజనాలకు సమ ప్రాధాన్యత। 66వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో మంత్రి గల్లా అరుణకుమారి। శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల, ఏర్పాట్లలో నిమగ్నమైన సిబ్బంది। సత్ప్రవర్తనతో మెలగండి, సమాజంలో మంచి పౌరులుగా జీవించండి। తిరుపతి సబ్ జైల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పిలుపు। వార్తల్లోని వివరాలు। 66వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చిత్తూరు జిల్లా పోలీసు మైదానంలో బుధవారం ఘనంగా జరిగాయి। రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు। ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు। ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని తెలిపారు। ఖరీఫ్ సీజన్కు 1767.24 కోట్ల రూపాయలు పంపిణీ చేసిందన్నారు। రబీలో 1339.24 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు। ఉచిత విద్యుత్తో పాటు తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేసేందుకు బిందు తుంపర్ల సేద్యంను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు। ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కూలీలకు ఉపాధి, ఐకేపీ సంఘ సభ్యులకు పాడి ఆవులు అందజేయడం జరిగిందని మంత్రి అరుణకుమారి తెలిపారు। ఎస్హెచ్జీ సంఘం సభ్యులను లక్షాధికారులను చేసేందుకు వివిధ పద్ధతుల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు। నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు రాజీవ్ యువ కిరణాలు, రాజీవ్ యువశక్తి పథకాలతో అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు। తాగునీరు, సాగునీరు అందించే ప్రాజెక్టులు గాలేరు నగిరి, హంద్రీనీవ వెంటనే పూర్తి అవుతాయని తెలిపారు। కిలో రూపాయి బియ్యం, ఉచిత విద్యుత్తో పాటు భూమి లేని నిరుపేదలను గుర్తించి 6 విడతలుగా ప్రభుత్వ భూమిని భూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు। అందరికీ విద్య కల్పించేందుకు విద్యా హక్కు చట్టం అమలు, బాలికలకు పౌష్టికాహారం తదితర లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు। ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులను మంత్రి సన్మానించారు। అలాగే వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు సుమారు 250 మందికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు। ఈ కార్యక్రమంలో మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ శివప్రసాద్, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు, ఎస్పీ క్రాంతి రాణాటట, ఎమ్మెల్యేలు సీకే బాబు, గుమ్మడి కుతూహలమ్మ, జిల్లా జడ్జి రవిబాబు, జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, డిపిఓ ఒంగోలు శేషయ్య, పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పలు విద్యాసంస్థల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి। జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది ఇప్పటి వరకు 4,29,000 కుటుంబాలకు ఉపాధి కల్పించి 1,182,46 ఖర్చు చేశాం। 16,000 ఎకరాలలో మామిడి మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టాం। ఇందులో జల పథకం కింద ఇప్పటి వరకు 724 ప్లాట్లను గుర్తించి దాదాపు 15,000 ఎకరాలలో భూగర్భ జల సర్వే నిర్వహించి 1,094 బోర్బావుల చర్యలు చేపడుతున్నాం। శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడానికి టీటీడీ విశేషంగా కృషి చేస్తోందని ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు। 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం హాజరు కాగా టీటీడీలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। ముందుగా ఈవో పతాకావిష్కరణ చేశారు। అనంతరం టీటీడీ భద్రతా విభాగం సిబ్బంది కవాతును నిర్వహించి ఈవోకు గౌరవ వందనం సమర్పించారు। ఈ సందర్భంగా ఈవో ప్రసంగిస్తూ ఏడాది పాటు టీటీడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, భక్తుల కోసం సమకూర్చిన సౌకర్యాలను వివరించారు। సనాతన ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు। అంతకుముందు మూవన్నెల జెండా విశిష్టత, ఆగస్టు 15 ప్రాముఖ్యతను సవివరంగా వివరిస్తూ దేశ నాయకుల సేవలను గుర్తు చేశారు। త్రివర్ణ పతాకం మధ్యన నిలిచిన ధర్మచక్రం ధర్మ సంస్థాపనకు ప్రతీక। ఇంతటి సనాతన ధర్మాలను పునికి తెచ్చుకున్న త్రివర్ణ పతాకాన్ని ఇవాళ మనం గౌరవించుకుంటున్నాం। ఆర్ష సంస్కృతికి ఆలవాలమైన ఈ పుణ్యభూమిలో జన్మించడం, అందు
తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి అతిపెద్ద ధార్మిక సంస్థలో పనిచేయడం మనందరి పూర్వజన్మ సుకృతం. ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్కు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికులపై అక్రమ కేసులు, సస్పెన్షన్లు ఎత్తివేసి కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైదరాబాద్లో చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా తిరుపతిలో మద్దతు దీక్షను చేపట్టిన విషయం విదితమే. స్థానిక ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం సమీపంలో ఎంప్లాయీస్ యూనియన్ మద్దతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు 3వ రోజు దీక్షను కొనసాగించారు. యాజమాన్యం ప్రవర్తిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకర్ రెడ్డి సిటీ ఛానల్తో మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం కార్మిక చట్టాలను అమలు చేయకుండా, కార్మికుల వద్ద నుండి రికవరీ చేసిన సీసీఎస్ డబ్బును సంస్థకు చెల్లించకుండా సొంత కార్యక్రమాలకు వాడుకుంటోందని, సీసీఎస్ బకాయిలను వెంటనే చెల్లించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో ఆ సంఘం నాయకులు ప్రకాష్, మురళీధర్, జగదీష్, రాధాకృష్ణ, కార్మికులు పాల్గొన్నారు. వాస్తవంగా మాది న్యాయమైన సమస్యలు, న్యాయమైన డిమాండ్లు కూడా, కానీ యాజమాన్యం మొండి వైఖరికి అవలంబిస్తూ మా దగ్గర నుంచి రికవరీ చేసిన సీసీఎస్ సంబంధించిన మొత్తాలను మా సంస్థకు అందజేయకుండా దాన్ని వాళ్ళు వాడుకుండడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుడు కూడా ఉద్యమిస్తున్నాడు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు 3వ రోజు ఆమరణ దీక్ష కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మేనేజ్మెంటు కొద్దిగా దిగివచ్చినా కూడా మేము పూర్తి స్థాయిలో మాకు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క రూపాయిని మా సంస్థకే చెల్లించాలని మేము కోరుతున్నాం. భారత్ను ప్రపంచంలోనే పరిపూర్ణమైన శాంతియుత, శక్తివంతమైన గొప్ప ఆదర్శ దేశంగా తీర్చిదిద్దేందుకు ద్వితీయ స్వాతంత్ర శాంతియుత పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇంజనీర్ గణేష్ తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్వితీయ స్వాతంత్ర శాంతియుత పోరాటంతోనే ప్రతి పౌరుడికి నిత్య జీవితంలో పూర్తి స్థాయిలో స్వాతంత్రం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. పేదరికం, అణచివేత, హింసాకాండ, మోసాలు, వేధింపులు, అవినీతి వంటి రుగ్మతలతో దేశ ప్రజలు పీడింపబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు, ఐక్యత, విద్య, వైద్యం, వృత్తి, ఉద్యోగ అవకాశాల కోసం, నవ సమాజ స్థాపన కోసం ద్వితీయ స్వాతంత్ర శాంతియుత పోరాటం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోరాటాన్ని ముందుకు సాగించేందుకు, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు గ్రామ, పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి 2030 కల్లా భారత్ను సంపూర్ణ శాంతియుత, శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ఈ పోరాటానికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం సభ్యులు చెంగల్రెడ్డి, సాంబశివయ్య నాయుడు పాల్గొన్నారు. ఇప్పుడు ఉండే స్వతంత్రం మనకి పరిపూర్ణంగా లేదని భావించి ఈ దినము మేము ద్వితీయ స్వాతంత్ర పోరాటం నాంది పలికినాము. ఈ పోరాటం ఉదయం 11ంటికి గాంధీ విగ్రహం దగ్గర డిఎస్పీ శంకర్ గారు నాతో కలిసి ఫ్లాగ్ ఆఫ్ చేసి ఒక ర్యాలీ ద్వారా మున్సిపల్ ఆఫీసు మళ్ళీ ప్రెస్ క్లబ్ వద్ద ముగించింది. దేశభక్తుల త్యాగ ఫలమే స్వాతంత్ర దినోత్సవమని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానాయకులు ఆశయ సాధన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు వెంకటరమణ పిలుపునిచ్చారు. స్థానిక రిజర్వాయర్ రోడ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో వెంకటరమణ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పులుగూరు మురళీకృష్ణారెడ్డి, కుమార్, రామ్మూర్తి రాయల్, మునిశేఖర్, రఫీ, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలో మహిళా సమాఖ్యలకు 100 షాపులను కేటాయిస్తే అందులో 75% చంద్రగిరి నియోజకవర్గంలోని మహిళలకు కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారిమెట్టు, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు అమ్మవారి ఆలయం, టీటీడీకి అనుబంధంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలోని మహిళలకు తిరుమలలో 75% దుకాణాలను కేటాయించడం సమంజసమైందని అన్నారు. తిరుమలకు ఇతోధికంగా సహాయం చేస్తున్న చంద్రగిరి ప్రజల పట్ల టీటీడీ సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులు ఎంపీ ప్రలోభాలకు తలొగ్గి చంద్రగిరి ప్రజలకు అన్యాయం చేస్తే సహించరని, న్యాయ పోరాటాలకు దిగుతారని ఆయన హెచ్చరించారు. నిఘా వర్గాలు సక్రమంగా పనిచేస్తున్నందునే దేశ రక్షణ సాధ్యమవుతోందని తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. శాంతి భద్రతల అదుపు, పనితీరులో చూపిన ప్రతిభకు ఎస్పీ ప్రభాకర్ రావును ఇండియన్ పోలీస్ మెడల్ వరించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది పోలీసు అధికారులకు ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్స్ ప్రకటించింది. వారిలో ప్రభాకర్ రావు ఒకరు. మరొకరు కమ్యూనికేషన్ డీఎస్పీ సూర్యారావు.
స్థానిక యూత్ హాస్టల్ సమీపంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పోలీసు శాఖకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రయత్నం చేస్తే వచ్చే అవార్డు కంటే ప్రభుత్వం గుర్తించి ఇచ్చిన అవార్డు ఎంతో తృప్తిని ఇస్తుందని చెప్పారు. పోలీసులు అప్రమత్తంగా తమ విధులను నిర్వహిస్తే నక్సలైట్స్, తీవ్రవాదులు దేశాన్ని ఏమీ చేయలేరని తెలిపారు. అవార్డు మనం ప్రయత్నం చేస్తే అవార్డు తెచ్చుకోవటం వేరు, ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వటం వేరు. ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇచ్చిన ఆనందంగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తున్న కృషిని గుర్తించారు అనే ఆనందం ఉంటుంది. ప్లస్ ఏంటంటే సర్వీస్లో మనం దీనివల్ల ఏమవుతుంది, కొంత గుర్తింపు, సమాజంలో గుర్తింపు ఉంటుంది, బంధుమిత్రుల్లో గుర్తింపు ఉంటుంది. ఇట్ ఆల్ యాడ్ ఫర్ ది ఎంతూజియాజం అండ్ ద స్పిరిట్ టు వర్క్ బెటర్. 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. దేశభక్తి గీతాలను ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. అలాగే శ్రీ విద్యా వండర్ కిడ్స్ స్కూల్ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించింది. మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. జాతి రత్నాల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వందే మాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలోని స్వామివారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. 4 ఏళ్లకోసారి వచ్చే అధిక మాసం సందర్భంగా తిరుమలలో సెప్టెంబర్ 18 నుండి 26 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుండి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా శ్రీవారి ఆలయాన్ని ముస్తాబు చేసే ప్రక్రియ పనులను టీటీడీ ఇంజనీరింగ్ విభాగం వేగవంతం చేసింది. ఆలయ వెలుపల ప్రాకారంలోని మహాద్వార గోపురం, ప్రాకారంపై ఉన్న వెండివాకిలి గోపురానికి వెళ్లవేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. వరాహస్వామి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీవారి పుష్కరిణిలో నీటిని తోడివేసి పుష్కరిణిలో మరమ్మతులు చేపట్టారు. ఆలయ మాడవీధుల్లో వాహన సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తొక్కిసలాటలకు గురికాకుండా కూర్చొని చూసే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. బారికేడ్లు, గ్యాలరీల నిర్మాణ పనులు ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే రథోత్సవం సందర్భంగా మహారథానికి మరమ్మతులు చేసే ప్రక్రియను ప్రారంభించారు. 4 ఏళ్లకోసారి వచ్చే 2 బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా, తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకునేలా, సంతృప్తి చెందేలా ఏర్పాట్లను చేపట్టాలని పాలక మండలి ఇచ్చిన ఆదేశానుసారంగా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. దేశం ప్రగతి సాధించాలంటే శాంతి అవసరమని, అటువంటి శాంతిని కలిగించే దిశగా ప్రతి పోలీస్ చిత్తశుద్ధితో తమ విధులు నిర్వర్తించి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలని అర్బన్ జిల్లా ఎస్పీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు సూచించారు. 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక యూత్ హాస్టల్ సమీపంలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్పీ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ పటిష్టంగా ఉన్న రోజుని దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పోలీసులు నీతి నిజాయితీగా తమ విధులను నిర్వర్తించి దేశ భద్రతకు అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి విఘాతం కల్పించే శత్రువులను గుర్తించి వారిని అంతమొందించి దేశ సమగ్రతకు కృషి చేయాలని సూచించారు. తిరుపతి అర్బన్ జిల్లాకు ఇది 3వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. దీని ముఖ్య ఉద్దేశం నగరంలోని సమస్యలను పరిష్కరించి అర్బన్ పోలీస్ జిల్లా అండగా ఉందనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. తిరుమల తిరుపతి ప్రముఖ ధార్మిక క్షేత్రం. దీనిని పోలీసులు గుర్తించి శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ కల్పించాలని ఎస్పీ హితబోధ చేశారు. సీసీ కెమెరాలను చాలా వరకు అమర్చామని, వాటిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి తిరుపతిని నిఘా నీడలో ఉంచుతామన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులు అండగా నిలవాలని సూచించారు. రక్షక భటులుగా అత్యుత్తమ ప్రతిభను కనపరిచి పోలీస్ శాఖకు వన్నె తేవాలని ప్రభాకర్ రావు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన డీఎస్పీ, సిఐ, ఎస్ఐ, ఆర్ఎస్ఐ పోలీస్ సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ వేడుకల్లో ఏఎస్పీ సుబ్బరామిరెడ్డి, కమ్యూనికేషన్ డీఎస్పీ సూర్యారావు, డీఎస్పీ, సిఐ, ఎస్ఐ పోలీసులు పాల్గొన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ సమున్నత భారతావని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య రాజేంద్ర పిలుపునిచ్చారు. 66వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం తారకరామ స్టేడియంలో ఎస్వీయు వీసీ రాజేంద్ర మువ్వెన్నెల జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎస్వీయు వీసీ రాజేంద్ర మాట్లాడుతూ దేశమాతను కన్నతల్లిగా భావించి పూజించిన స్వాతంత్రోద్యమ నాయకులు అహోరాత్రులు పోరాటాలను సాగించి రక్తమోర్చి తెల్లదొరలను తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని కొనియాడారు. అలాంటి వీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చకుండా ప్రతి పౌరుడు వారి ఆశయాల కోసం, దేశ సౌభాగ్యం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని, ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల్లో బాగా రాణించి జాతికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దేశభక్తిని పెంపొందించే గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయు రెక్టార్ సుకుమార్, రిజిస్ట్రార్ సత్యవేల్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. When we think father of nation, Mahatma Gandhi ji, a great and pious man who freed India from the clutches of foreign yoke, sacrificed his life for the unity and integrity of India. We will not let their hard work and sacrifice go waste. We will convert the dreams of our freedom fighters into reality. The country is nurtured with great heritage, showing the light to many Western countries. The country has stood for values, and we are proud of great statesmen like Pandit Nehru, Vallabhbhai Patel, Tagore, Abdul Kalam Azad, the great constitutional maker Baba Saheb Ambedkar, Indira Gandhi, and scores of others who have taken the country to a great pedestal. భరతమాత దాస్య శృంఖాలను బద్దలు కొట్టడానికి ఎందరో మహనీయులు వారి ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. 66వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం తిరుపతి సబ్ జైల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ 66 సంవత్సరముల క్రితం దేశ స్వాతంత్ర్యం కోసం తెల్లదొరల బానిస సంఖ్యల నుండి భారతీయులకు విముక్తి కలిగించేందుకు మహనీయులు ఆనాడు జైళ్లలో మగ్గారని తెలిపారు. అయితే ప్రస్తుతం వ్యక్తిగత జీవితం కోసం చిన్న చిన్న పొరపాట్లు చేసి జైలుకు రావటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండి మంచితనంతో నిర్దోషులుగా బయటకు రావాలని వారికి సూచించారు. అనంతరం తిరుపతి సిటీ ఛాంబర్, శాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ ఖైదీలకు పండ్లు, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైలర్ వేణుగోపాల్ రెడ్డి, అయూబ్ ఖాన్, వాసు, డాక్టర్ ఈశ్వరయ్య, చంద్రశేఖర్, కుసుమకుమారి, రంగప్ప, ప్రొఫెసర్ స్టాలన్ తదితరులు పాల్గొన్నారు. సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉన్నది. సరిగ్గా 66 సంవత్సరాల క్రితం స్వాతంత్ర దినోత్సవం రోజున జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశం స్వాతంత్రం కోసమని, ఈ దేశం విముక్తి కోసమని జైళ్లలో మగ్గినటువంటి వాళ్ళు. కానీ మీరు ఆ రకంగా కాకుండా ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశాలలో ఉండటం చాలా బాధ కలిగించేటువంటి విషయం. మీరు ఒక సత్ప్రవర్తనతో వచ్చే స్వాతంత్ర దినోత్సవం కల్లా మీరెవ్వరూ కూడా ఏ చిన్న ఆరోపణ మీ మీద లేకుండా సత్ప్రవర్తనతో మీరందరూ కూడా బయటికి వెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మెరుగైన సౌకర్యాలను కల్పించి క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరిన్ని పథకాలను సాధించగలరని కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్సీపీ నేత పులుగోరు ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 66వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గాంధీ రోడ్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పులుగోరు ప్రభాకర్ రెడ్డి హాజరై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కుళ్ళు రాజకీయాలతో దేశ ప్రగతి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి దశ దిశగా వ్యవహరించాల్సిన యువతకు సరైన మార్గదర్శకులు లేక ప్రగతిని సాధించలేకపోతున్నామని అన్నారు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో దాదాపు 80 జట్లు దేశం నుంచి బరిలోకి దిగితే సాధించిన పతకాలు కేవలం వేళ్లకే పరిమితమవడం బాధాకరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత దినానికి ఈ రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు తయారైపోయి ఈ భారతదేశం క్షీణ దిశకి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా మేము చెప్తున్నాము. 80 దేశాలు పాల్గొంటే 55వ దేశంగా మంది నిలబడిందంటే అంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు. ఈ రాజకీయ నాయకులు వేల కోట్లు, లక్షల కోట్లు తినేదానికే ఉన్నారే కానీ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. క్రీడల్లో రాణిస్తున్నటువంటి
యువకులకు ఉత్తేజపరుస్తామని ఎక్కడా కానీ లేదు. తెల్లదొరల విష పరిష్వంగం నుండి స్వేచ్ఛావాయువులు అందించేందుకు దేశమాతను బానిస సంఖ్యల నుండి విముక్తి కలిగించేందుకు స్వాతంత్ర సమరయోధులు విరోచిత పోరాటాలు సాగించారని, అలాంటి మహనీయులను స్మరించుకోవటం పౌరులుగా మనందరి బాధ్యతని తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పులుగారు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుపతి కోఆపరేటివ్ మెయిన్ బ్రాంచ్లో జెండా పండుగను వేడుకగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. దేశ సమైక్యతను చాటేలా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహనీయుల త్యాగఫలమే మనం ప్రస్తుతం పొందుతున్న స్వేచ్ఛా వాయువులని గుర్తు చేశారు. సర్వసార్వభౌమత్యానికి నిలువెత్తు నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవమని, కులాలకు మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రజలు జెండా పండుగను సంబరంగా జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. ప్రతి పౌరుడు సమరయోధుల ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను, ఉత్తమ సేవలందించిన బ్యాంక్ ఉద్యోగులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, మునిరామయ్య, సమరయోధులు తిరుమల గాంధీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హిందువులకి ఒక వినాయక చవితి ఉంటుంది, ముస్లిమ్స్కి ఒక రంజాన్ ఉంటుంది, క్రిస్టియన్కి క్రిస్మస్ ఉంటుంది. కానీ ముగ్గురు కలిపి చేసుకునే పండుగ ఈ జెండా పండుగ. కుల మతాలకి అతీతంగా మనం అన్నదమ్ములం, ఒక తల్లి బిడ్డలం, భారత మాత బిడ్డలమని ప్రూవ్ చేసుకునే రోజు ఇది. మన పండుగని ఇతర దేశాల్లో కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 66 సంవత్సరములు గడుస్తున్నా దేశ ప్రజలకు మాత్రం నిజమైన స్వేచ్ఛ రాలేదని బీజేపీ నేత జల్లి మధుసూదన్ ఆవేదన వ్యక్తం చేశారు. జల్లి యువసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ నాయకులు జల్లి మధుసూదన్ హాజరై మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ, ఆడది అర్ధరాత్రి నడి రోడ్డులో నడిచిన రోజునే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న బాపూజీ మాటలు ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన చెందారు. సమాజంలో పెచ్చుమీరుతున్న అసాంఘిక శక్తుల వల్ల ఆడది కాదు మగాడు కూడా నిర్భయంగా రోడ్డుపై సంచరించే పరిస్థితి లేదని అన్నారు. సమాజంలో పేరుకుపోతున్న రాజకీయ కుళ్ళు ప్రక్షాళన కావాలంటే యువతి నడుం బిగించాలని, యువత రాజకీయంగా ఎదిగితే దేశాభివృద్ధి సులభ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి పౌరుడు సేవా తత్పరతను అవలంబించి తోటి వారికి సేవ చేసే సులక్షణాన్ని అలవర్చుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జల్లి యువసేన నాయకులు సునీల్, కుమార్, రాజేష్, మహేష్, దాము, జన తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తం కూడా అవినీతిలో కూరకపోయినది. ఇలాంటి పరిస్థితిలో మన భారతదేశము అన్ని దేశాలతో పోటీతత్వం ఏమో కానీ మినిమం బలహీన బడుగు వర్గాల కాడి నుంచి సామాజిక న్యాయం ఎక్కడ కూడా మన భారతదేశంలో పొందడం లేదు. మన దేశం అభివృద్ధి చెందాలంటే ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి సందర్భాలలో యువకులు ముఖ్యమైన పాత్ర పోషించి వాళ్ళు ముందు వచ్చి అన్ని సామాజిక సాంఘిక కార్యక్రమాలలో ముందుంచి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బహుజన సంక్షేమ సంఘం ఆవిర్భవించిందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రఫీ పేర్కొన్నారు. 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుజన సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రఫీ నగర అధ్యక్షులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి అంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. అనంతరం పెద్దగంగమ్మ ఆలయం వద్ద పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది గురుస్వామి హాజరై పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు రఫీ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల సంక్షేమం కోసం బహుజన సంక్షేమ సంఘం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా స్థాపించబడిన ఈ సంఘం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మునిబాల సుబ్రహ్మణ్యం, కళ్యాణ్ చక్రవర్తి, ధూపం చిన్ని, రాఘవరాజు, ధనపాల్, మణి కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతిలో గాంధీ విగ్రహం దగ్గర బహుజన సంక్షేమ సంఘం వారు తిరుపతి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మునిబాసు గారు, చక్రవర్తి గారు మరియు అందరూ, చిన్ని గారు మరియు రాఘవరాజు గారు అందరూ కలిసి ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేశాము. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే మన
భారతదేశంలో మనం గర్వంగా ఈరోజు ఉన్నామంటే మనకు గాంధీ మహాత్ములు ఎంతో కష్టపడి ఈరోజు స్వతంత్రం దక్కింది. వ్యాపార సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి పేద ప్రజలకు చేయూతనివ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీవీ నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శిబిరంలో మొదట వైద్యుల చేత పరీక్షలు చేయించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వందలాది మంది నిరుపేద రోగులు శిబిరంలో పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని మందులను తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రసాద్ సిటీ ఛానల్తో మాట్లాడుతూ వ్యాపార సంస్థలు కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా నిరుపేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం శుభపరిణామమన్నారు. ప్రత్యేకంగా మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే స్వచ్ఛంద సంస్థలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ ఎస్టీవీ నగర్ స్లమ్ ఏరియాలో మెడికల్ క్యాంపు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా ఆశించదగిన విషయం. మరి వారు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వారు దీన్ని ఏమంటారంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వారికి వచ్చిన ఇన్కంలో సామాజిక సేవ కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ నిర్వహించి ఉచితంగా ప్రజలకు బీద ప్రజలకు వైద్య సదుపాయాన్ని కల్పించడం అనేది తప్పకుండా ఇది ఆశించదగ్గ విషయం. అనంతరం ట్రస్ట్ డైరెక్టర్ రాజీవ్ మాట్లాడుతూ 1999లో మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించబడి దేశవ్యాప్తంగా విస్తరింపజేశామని తెలిపారు. మల్బార్ వ్యాపార సంస్థల ద్వారా వచ్చే లాభాలలో కొంత భాగం ట్రస్టుకు కేటాయించి సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని, ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించామని, ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు షంషేర్, జీఎం చక్రవర్తి, ఏజీఎం భానుప్రకాష్, వైద్య నిపుణులు లంకిపల్లి మాధవి, సతీష్ బాబు, సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత విరూపాక్షి జయచంద్ర, మల్బార్ సిబ్బంది, పేద రోగులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగి దేశాన్ని పురోభివృద్ధి వైపు నడిపించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మునిరత్నం పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం యువజన కాంగ్రెస్ నాయకులు సీనియర్ నేతలను ఘనంగా సత్కరించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మునిరత్నంను యువజన కాంగ్రెస్ పార్లమెంట్ కన్వీనర్ ప్రసాద్ బాబు, అసెంబ్లీ కన్వీనర్ పురుషోత్తం, మాజీ జిల్లా అధ్యక్షులు పాటకం వెంకటేష్ శాలువాను కప్పి పుష్పగుచ్చాన్ని అందించి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్కార గ్రహీత మునిరత్నం మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచే యువత ఉండాలని సూచించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ పురోభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సీనియర్ నాయకులను గుర్తుపెట్టుకుని వారిని సత్కరించడం మంచి సాంప్రదాయమని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. అనంతరం మాజీ జిల్లా అధ్యక్షులు పాటకం వెంకటేష్, అసెంబ్లీ కన్వీనర్ పురుషోత్తం మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ జాతీయ కమిటీ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులను సత్కరించడం జరిగిందని అన్నారు. పార్టీకి వారందించిన సేవలను గుర్తించి వారిని సత్కరించడం ఆనందదాయకమని అన్నారు. దేశభక్తితో స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వేచ్ఛా వాయువులను అందించి అసువులు బాసిన మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు కళ్యాణ్, గిరి, సుభాష్, రమేష్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. జిగేల్ మనిపించే జ్యువెలరీ ఓవైపు, మగువుల మనస్సు దోచే కొత్త వెరైటీ వస్త్రాలు మరోవైపు కొలువుతీరి తిరుపతిలో పెళ్లి సందడి చేస్తున్నాయి. స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో పరిణయ వెడ్డింగ్స్ ప్రదర్శన, అమ్మకాలు నగరంలోని మగువుల మనస్సును దోస్తున్నాయి. మంగళవారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ను బుధవారం కూడా నిర్వహించారు. ప్రముఖ వస్త్ర డిజైనర్ రూపొందించిన 1,00,000 వెరైటీల వస్త్రాలతో ప్రదర్శనకు రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో చీరలు, కుర్తాస్, డైమండ్, జ్యువెలరీ, ఇమిటేషన్ నగలు, మహిళల వస్తువులు లభిస్తాయని నిర్వాహకురాలు తెలిపారు. గురువారంతో ముగియనున్న పరిణయ ఎగ్జిబిషన్కు నగర ప్రజలు విచ్చేసి ప్రదర్శనను తిలకించి నచ్చిన వెరైటీలను సొంతం చేసుకోగలని ఆమె కోరారు. 66వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని అన్ని పాఠశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం స్థానిక ఆర్సీ రోడ్లోని సుధహ లిటిల్ సిటిజన్స్ హైస్కూల్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ప్రాజెక్టు సమన్వయకర్త మణికంఠన్ హాజరై జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు మహనీయుల వేషధారణలు ధరించి అందరినీ అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హనుమాయమ్మ, కరస్పాండెంట్ ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అలాగే స్థానిక కరకంబాడి రోడ్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నిరంజన్ బాబు, డాక్టర్ అన్నపూర్ణ విచ్చేసి మూవన్నెల జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల డైరెక్టర్లు అప్పలరాజు, శ్రీనివాస్ కుమార్ రాజు, ప్రధానోపాధ్యాయురాలు పుష్పకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే స్థానిక యశోద నగర్లోని లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తుల వేషధారణను ధరించి అందరినీ ఆనందింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల కరెస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్లోని హథీరాంజీ కాలనీలో ఉన్న చైతన్య భారతి హై స్కూల్లో జెండా పండుగ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పాఠశాల కరెస్పాండెంట్ జనార్దన్ రెడ్డి హాజరై పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులకు దేశభక్తుల త్యాగాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, విశ్రాంత అధ్యాపకులు శంకర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే స్థానిక న్యూ బాలాజీ కాలనీలోని భాష్యం పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ పాఠశాల ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. బుధవారం సాయంత్రం వరకు సుమారు 42,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 17 గంటల సమయం పడుతోందని, 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న దివ్యారామం దర్శనం భక్తులకు 3 గంటల సమయం పడుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఖాళీ గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 6, 100 రూపాయల గది 1, 500 రూపాయల గది 1 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 167, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 11, వసంతోత్సవం టికెట్లు 114 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లు విజయ బ్యాంకులో పొందవచ్చు. బులియన్ మార్కెట్ సమాచారం. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,830 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,265 రూపాయలు కాగా వెండి 1 కేజీ ధర 53,915 రూపాయలు. 1 గ్రామ్ రీటైల్ ధర 57 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా 15 ఆగస్టు వేడుకలు, వాడవాడలా రెపరెపలాడిన మూవన్నెల జెండా. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. వ్యవసాయానికి పెద్దపీట, అన్ని వర్గాల ప్రజా ప్రయోజనాలకు సమ ప్రాధాన్యత. 66వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో మంత్రి గల్లా అరుణకుమారి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల, ఏర్పాట్లలో నిమగ్నమైన సిబ్బంది. సత్ప్రవర్తనతో మెలగండి, సమాజంలో మంచి పౌరులుగా జీవించండి. తిరుపతి సబ్ జైల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.